యాన్యువల్ సెమినార్ కమాండోస్ ఫర్ క్రైస్ట్ అంశం అంతరిక్ష యుగములో పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ప్రసంగీకులు రెవరెండ్ డాక్టర్ షౌరి బాబు కోన. అంతర్జాతీయ స్వార్థికులు మరియు ఇస్రాయేలు దేశపు సహృదయ రాయబారి. కన్వీనర్ బ్రదర్ ఎం దేవానందం, సిస్టర్ సుప్రియ దేవానందం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇలాంటి విషయాలపై రెవరెండ్ డాక్టర్ కోన షౌరి బాబు గారు గత 21 సంవత్సరాలుగా చేసిన పరిశోధన అంశాలను బైబిల్ విజయ రహస్యాలు కార్యక్రమంలో విపులంగా వివరిస్తారు. ఈ ప్రోగ్రాంని ప్రతి బుధవారము ఉదయం 7:30 గంటలకు మరియు గురువారము రాత్రి 11:30 గంటలకు నిరీక్షణ ఛానల్లో చూడండి. మనమంతా తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, నీవు మా మధ్య ఆత్మస్వరూపుడివై ఉన్నందుకు నీకే స్తోత్రం ఆయన. ప్రభువా, ఈ కమాండోస్ ఫర్ క్రైస్ట్ ఈ సెమినార్లో నీ వాక్యం మీద తృష్ణతోటి కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, ఈ సమావేశానికి వ్యతిరేకంగా ఉన్న అంధకార శక్తులను యేసు నామాన్న గద్దిస్తున్నాము తండ్రి. ప్రభువా, నీ వాక్యపు లోతైన అనుభవాల్లో మమ్మల్ని నడిపించి నీ ధర్మశాస్త్రమందలి ఆశ్చర్య కార్యాలు గ్రహించేటట్లు మా కన్నులను తెరిచి నీ సింహాసన కుడి పక్కన జ్ఞానాన్ని ఇక్కడ తృష్ణతో వచ్చిన నీ ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8-10 వచనాలు, 2 వచనాలు చదవండి. అది అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో, ఇక్కడ చూడండి ఎలాంటి స్టేట్మెంటో. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలుదేరే. ప్రపంచంలో ఏ ఫూల్ అండి ఎలా వెళ్తాడు చెప్పండి? ఎవరైనా పిలగానే ఎక్కడికి, ఎప్పుడు, నన్ను ఎవరైనా మీటింగ్ పిలిస్తే ఏ హోటల్లో పెడుతున్నావు, ఎప్పుడు, ఏ ఫ్లైట్ టికెట్, ఏ రోజు అని అన్నీ అడిగే వస్తాను. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడట ఎక్కడికని అడగలేదటండి. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదట. అది చూడండి ఎలాగుందో. ఈరోజు న్యూయార్క్లో మ్యాన్హాటన్లో ఎవడైనా ఉంటే 5th అవెన్యూలోన ఆడిని పిలిస్తే ఆడు వస్తాడేటి? ఎవడు రాడు. ఇక్కడ అబ్రహాము తాను ఎక్కడికి వెళ్ళనాడో తెలియక ఇంత వెళ్తూ గొర్రెలు, మేకలు, లైవ్ స్టాక్, ఆ రోజుల్లో వెళ్తంతా అదే, సర్వెంట్లు, వీళ్ళందరితోటి బయలుదేరి వెళ్ళిపోతున్నాడట. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదట. మేము ఈ టూర్స్ వెళ్ళినప్పుడు లెబనాన్ బార్డర్లో దాన్ అనే ప్రాంతానికి వెళ్తామండి. అక్కడే అబ్రహాము ఎంటర్ అయింది. ఈ సిరియా నుంచి అక్కడే ట్యాక్స్ పే చేసి ఆ కింగ్కి ఆ డోర్లో నుంచే అబ్రహాం ఎంటర్ అవుతాడండి. ఆ దాని దగ్గర అబ్రహాం గేట్ అని ఒక గేట్ ఉంటుందండి. ఇక్కడ అబ్రహాము తాను ఎక్కడికి వెళ్ళనై ఉన్నాడో ఎరుగక బయలుదేరును అని చెప్పి చదవండి. విశ్వాసమును బట్టి అతడును అతడితో ఆ వాగ్దానానికి సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారులు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరదేశులుగా ఉన్నారటండి. ఇది ఎలాంటి స్టేట్మెంట్ తెలుసండి? అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, ఇది నీకు, నీ సంతతికి నేను ఇస్తున్నానని. అలాంటి దేశంలోన అబ్రహాము సొంత ఇల్లు కట్టుకోకుండా గుడారాల్లోన 3 జనరేషన్స్ ఉన్నాడటండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మేము ఆ ప్రాంతానికి వెళ్తామండి, మమ్రే అనే ప్రాంతానికి. ఇప్పుడు అక్కడ గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ ఉంటుంది. ఎక్కడైతే ఆ సింధూర వృక్షం దేవదూతలతో, దేవునితోటి 2 దేవదూతలతో భోంచేశాడో అబ్రహాము, అది ఒక 60 years బ్యాక్ ఆ చెట్టు ఎండిపోయిందండి. ఆ చెట్టుని ప్రొటెక్ట్ చేసి ఉంటుంది. యాక్చువల్గా ఆ చెట్టు పీస్ కోసం నేను ఒక 20 సంవత్సరాలు ప్రయత్నించానండి. ఆ పీస్ కావాలని
ఆ ముక్కను సంపాదించడానికి ఆ వాచ్మెన్కి నేను ఒకే ఆ రోజున 60,000 లంచం ఇచ్చానండి. $1,000 ఆ మొక్క కోసం. ఇక్కడ ఈ అబ్రహాము ఈ ప్రాంతంలోన అక్కడే ఉండి 3 జనరేషన్లు గుడారాల్లో నివసించాడట. వాగ్దాన దేశంలోన పరదేశంలో ఉన్నట్టు. ఏం అక్కర్లేదు, మనకి పట్టా ల్యాండ్ అక్కర్లేదండి. పూర్వంపోకు ల్యాండ్ ఉంటే పక్కా ఇల్లు కట్టేస్తాం మనం. పట్టా ల్యాండ్ ఎందుకు మనకి? తమిళనాడులో మొన్న ఒకడైతే మెడికల్ కాలేజ్ కట్టాడండి పూర్వంపోకు ల్యాండ్లో. చూసుకోండి, మెడికల్ కాలేజ్. ఇది మనం అబ్రహాముకు దేవుడు పట్టా ల్యాండ్ ఇచ్చిన గుడారాల్లో ఎందుకున్నాడంటే డబ్బులు లేక ఇల్లు కట్టుకోలేక కాదండి. 3 జనరేషన్లు గుడారంలో ఉండేది. ఎందుకున్నాడంటే నెక్స్ట్ వచ్చిన మనకేం చెప్తుందంటే ఏలయనగా ఎందుకు ఆ గుడారాల్లో అబ్రహాం ఉన్నాడంటే ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు. ఇది ఏం స్టేట్మెంట్ తెలుసండి? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. అబ్రహాము యొక్క విజన్ ఏంటంటేనండి, భూమి మీద పెద్ద బార్జల్ ఖలీఫా బిల్డింగ్లు కట్టిగలడు. అయితే కట్టలేదట. ఎందుకంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, ఆర్కిటెక్ట్ అండ్ బిల్డర్. అలాంటి పునాదులు గల పట్టణం నూతన యెరూషలేము కోసం అబ్రహాము ఎదురు చూచుచుండెనటండి. హల్లెలూయా. ఏమి స్టబన్ ఫెయిత్ అండి ఈ లివింగ్ గాడ్ మీద. అందుకే ఈరోజు మనము చూసినట్టయితే షాక్ అయిపోతాం. ఈ దేవుడు అబ్రహాముకి 48 వాగ్దానాలు ఇచ్చారండి. 48 వాగ్దానాలు. ఈ వాగ్దానాలు 48 వాగ్దానాలు 4000 సంవత్సరాలైనా ఎప్పటికీ కూడా అబ్రహాము యొక్క సంతానం మీద మనం చూస్తున్నాం. ఉదాహరణకు చెప్తాను. అబ్రహాము యొక్క డైరెక్ట్ డిసెండెంట్స్ 22 అరబ్ దేశాలు. నేను చెప్పాను, ఈ ఇస్మాయిల్ ద్వారా, అంటే హాగర్కు పుట్టిన ఇస్మాయిల్ ద్వారా 12 రాజ్యాలు, అంటే ఈ సౌదీ అరేబియా, జోర్డాను, లిబియా, ట్యునీషియా, మొరాకో, ఈ దేశాలన్నీ కూడా డైరెక్ట్ డిసెండెంట్స్ ఇస్మాయిల్కి. తర్వాత కెతూరా ద్వారా పుట్టిన 6 కొడుకులు సంతానం 10 రాజ్యాలు. అవేంటంటే ఈ కువైటు, ఖతారు, బెహ్రను, యెమెను, ఒమాను, ఇవన్నీ కూడా ఈ సంతానం. 22 అరబ్ దేశాలు 2/3 ఆఫ్ ద వరల్డ్స్ ఆయిల్ వెల్త్ మీద కంట్రోల్ చేస్తుంది డైరెక్ట్ డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం. అలాగే వెస్టర్న్ యూరోపు, నార్త్ అమెరికా. మనందరికీ తెలుసు, యోసేపు ఈజిప్ట్లో ఉన్నప్పుడు వీళ్ళు 70 మంది వెళ్తారు. యాకోబుకి అప్పుడే కళ్ళు కనబడవు, బాగా ముసలైపోతాడు. అయితే యాకోబు వెళ్ళినప్పుడు యోసేపు గవర్నరు, ఫారో కుటుంబంలోన హై ప్రీస్ట్ అనసైత్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అంటే పోప్ ఫ్రాన్సిస్ గాని కూతురుంటే పెళ్లి చేసుకుంటే ఎంత పవర్ఫుల్. అలాగా ఫారో యొక్క హై ప్రీస్ట్ యొక్క కూతుర్ని చేసుకున్నాడు యోసేపు. ఈ యోసేపు 2 కొడుకుల్ని మనస్సే, ఎఫ్రాయిముని తెచ్చినప్పుడు యాకోబు చేతులు మార్చి బ్లెస్ చేస్తాడు. తక్కువని యోసేపు ప్రొటెస్ట్ చేస్తాడు. తండ్రి, నా పెద్దోడు మనస్సే, ఆడి మీద పెట్టు రైట్ హ్యాండ్, ఎఫ్రాయిము చిన్నోడి మీద లెఫ్ట్ హ్యాండ్ పెట్టని చెప్తాడు యాకోబు. నాకు తెలుసురా అని మార్చి పెడతాడు. ఆ సంతానమే ఇప్పుడు వెస్టర్న్ యూరోపు, నార్త్ అమెరికా. ఎఫ్రాయిం యొక్క సంతానమే. ఇప్పుడు ఇటుపక్క 22 అరబ్ దేశాలు, నేను చెప్పినట్లు 34 ఇస్లామిక్ దేశాలు విశ్వాసం ద్వారా అబ్రహాం కనెక్షన్. మనం 120 క్రిస్టియన్ కంట్రీస్, ఇజ్రాయేలీలు, జూదులు డైరెక్ట్గా విశ్వాసం ద్వారా మనం అబ్రహాంకి సంతానం. ఆల్మోస్ట్ హాఫ్ ద ఎర్త్ అబ్రహాం చిల్డ్రన్. ఈ ప్రపంచానికి ఉన్న 2/3 ఆఫ్ ద వెల్త్ని కంట్రోల్ చేస్తుంది చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం. ఈరోజు ప్రపంచానికి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అబ్రహాం యొక్క సంతానం. ప్రపంచానికి పిన్ని దగ్గర నుంచి శాటిలైట్ల వరకు కనిపెట్టిన 90% ఆఫ్ ఇన్వెంటర్స్ అబ్రహాం యొక్క సంతానం.
ఈ ప్రపంచానికి సూపర్ పవర్ కంట్రీస్ అబ్రహాము యొక్క సంతానం. ఈ ప్రపంచానికి స్టార్స్ దగ్గర నుంచి డెప్త్స్ ఆఫ్ ద ఓషన్స్ వరకు ఎక్స్ప్లోర్ చేస్తున్న కంట్రీస్ అబ్రహాము యొక్క సంతానం. ప్రపంచం యొక్క బ్యాంకింగ్ సిస్టాన్ని కంట్రోల్ చేస్తుంది అబ్రహాము యొక్క సంతానం. ఈ ప్రపంచానికి టాప్ కమాండోస్ అబ్రహాము యొక్క సంతానం, ఇజ్రాయేలీ కమాండోస్. ఈ ప్రపంచానికి బెస్ట్ ఎయిర్ ఫోర్స్ అబ్రహాము యొక్క సంతానం, ఇజ్రాయేలీ ఎయిర్ ఫోర్స్. ఈ ప్రపంచానికి టాప్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ సిఐఐ, ఇలాంటివి ఇజ్రాయేల్ యొక్క మోసాదు అబ్రహాము యొక్క సంతానం. అబ్రహాము పొందిన 48 ఆశీర్వచనాలు 4000 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఈ లోకంలో మనం చూస్తున్నాం 21st సెంచరీలోన. అంతేకాకుండా ఈ అబ్రహాము పొందిన ఈ 48 ఆశీర్వచనాలు మన మీద తేడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం శాపమైపోయారు. గలతీయులకు 3వ అధ్యాయం 13-14 వచనాలు చూచినట్టయితే చదవండి ఎవరైనా. ఆత్మను గూర్చిన వాగ్దానమును, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు, విశ్వాసము వల్ల మనకు లభించినట్లు. అబ్రహాము పొందిన ఆశీర్వచనము, అబ్రహాము పొందిన ఆశీర్వచనాలు క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసమై, క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క, మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి, శాపము నుంచి విమోచించెను. ఇక్కడ ఆ 48 వాగ్దానాలు మన మీదకి రావడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం శాపమైపోయారండి. హల్లెలూయా. అందుకే మనము ఈ వాగ్దానాలకు అర్హులము. అందుకే మీరు పరిశుద్ధ గ్రంథము చదివినప్పుడల్లా మీరు చేయవలసిన పని ఏంటంటే పరిశుద్ధాత్మ దేవునికి చిన్న ప్రార్థన చేసి ఇప్పి ఎక్కడైతే ఆ వాగ్దానం కనబడుతుందో దాన్ని అండర్లైన్ చేసి మీ కుడి చేయి దాని మీద పెట్టి కళ్ళు మూసుకొని, ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు, నా పిల్లల జీవితంలో నెరవేర్చు అని ప్రార్థన చేయండి. మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూస్తారండి. హల్లెలూయా. అబ్రహాము యొక్క అచంచల విశ్వాసం, అందుకే పరలోకాన్ని భూలోకాన్ని సృష్టించిన దేవుడు ఒక మనుషుణ్ణి పట్టుకొని నా స్నేహితుడు అని పిలుస్తాడండి. చూసుకోండి ఎంత గొప్పతనమో. అలాగే ఈ దేవుడు ఈ అబ్రహాముని గురించి సిగ్గుపడలేదండి ఎప్పుడును. నేను అబ్రహాము దేవుణ్ణు, ఇస్సాకు దేవుణ్ణు, యాకోబు దేవుణ్ణు. ఆ సమాధుల దగ్గరికి మనం వెళ్ళినట్టయితే మనకు ఒళ్ళంతా జలధరించేస్తుంది. అబ్రహాము నివసించిన ఆ బెర్షెబా ఎక్కడైతే ఆ వెల్స్ తవ్వించారో అక్కడ, అలాగే అబ్రహాము నివసించిన ఎక్కడైతే 3 జనరేషన్లు గుడారాలతో నివసించారో, ఇవన్నీ కూడా హిస్టారికల్ ఎవిడెన్స్ అండి. ఇవన్నీ కాక్ అండ్ బుల్ కథలు కాదు, హిస్టరీ. ఇక్కడ మనము చూసిన అబ్రహాము యొక్క లైఫ్ అంతా కూడా ఆ 12 నుంచి 28 అధ్యాయాలు ఆది కాండంలో మనకు కనిపించేవి ఇదే. మనము ఇంకొక గ్రేటెస్ట్ ఆర్కలాజికల్ ఎవిడెన్స్ చూడాలంటే యెహోషువ గ్రంథానికి వచ్చినప్పుడు 6వ అధ్యాయం 1 నుంచి 20 వచనాల్లో మనకు కనిపించింది ఏంటంటే ఇజ్రాయేల్ జనాంగం ఆ 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన తరువాత యెహోషువ న్యాయకత్వంలోన వాళ్ళు వచ్చింది యెరికో. యెరికో అంటే చంద్రుని పట్టణం. మనము జెరికో వెళ్ళినప్పుడు ఇలాగ ఎంటర్ అవగానే సిటీలోన ఆ సెంటర్ రౌండ్ అబౌట్లోన ఒక పెద్ద బోర్డు ఉంటుందండి. అదేంటిలో చెప్తుంది, వరల్డ్స్ ఓల్డెస్ట్ సిటీ. ప్రపంచానికి మొదటి పట్టణమే జెరికో. ఈ జెరికో చంద్రుని పట్టణం అంటది. అలాగే ఈ జెరికో సిటీ ఆఫ్ ద పామ్స్ అంటే ఖర్జూరపు చెట్లు గల పట్టణం. వెరీ బ్యూటిఫుల్ సిటీ. అందుకే హేరోదు కూడా వాడి ప్యాలెస్ని, సమ్మర్ ప్యాలెస్ని జెరికోలో కట్టుకున్నాడు. వాడు చచ్చిపోయింది కూడా అక్కడే, జెరికోలోనే చచ్చిపోయాడు హేరోదు. అలాగే వాళ్ళ బావమరిదిని, మరియమ్మ యొక్క బ్రదర్ని స్విమ్మింగ్ పూల్లో ముంచి చంపేస్తాడు హేరోదు అక్కడే. ఈరోజు ఆ రూయన్స్ మనం చూడవచ్చు. ఇక్కడ యెరికో వరల్డ్స్ ఓల్డెస్ట్ వాల్డెడ్ సిటీ. ఇప్పుడు ఇజ్రాయేల్ జనాంగం ఆ యెరికో మైదానంలోన, అంటే ఆ మోయాబ్ మైదానం, యెరికోకి జస్ట్ బ్యాక్ నై యోర్దాన్ నది బ్యాక్ ఉండేది మోయాబ్ మైదానం. ఆ ముందున కొండ మీదే మోషే చనిపోతారు, పిస్గా కొండ మీద, నేబో పర్వతం మీద.
ఇజ్రాయేల్ జనాంగం 30 దినాలు సంతాప దినాలు సెలిపి అక్కడ క్యాంప్లో ఇచ్చేస్తారు. ఇప్పుడు జోషువాకి ఇందాక మనం చదివిన మాటలు, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువజాలదా, ప్రామిస్లన్నీ ఇచ్చింది అక్కడే. వీళ్ళు దాటి వచ్చిన తర్వాత ఆ పట్టణాన్ని క్యాప్చర్ చేయాల. దేవుడు యెహోషువకి ఒక బ్యాటిల్ ప్లాన్ ఇస్తారు. మనం చూసినట్టయితే 6వ అధ్యాయము యెహోషువ 1-20 వచనాల్లో ఆ బ్యాటిల్ ప్లాన్, దేవుడిచ్చే బ్యాటిల్ ప్లాన్ ఏంటంటే, నీవు ఎరీకోను జయించడానికి, ఎరీకో వరల్డ్స్ ఓల్డెస్ట్ సిటీ, దాన్ని 1820లో బ్రిటిష్ ఆర్కియాలజిస్టు క్యాథలిన్ కెన్యన్ అని ఆవిడ ఎక్స్కవేట్ చేసింది. ఆ ఎక్స్కవేషన్స్లో బయలుపడింది ఏంటంటే, ఎరీకో గోడలు దాని ఫస్ట్ 12 అడుగులు స్టోన్, 18 అడుగులు బ్రిక్, అంటే ఇది 30 అడుగులు ఎత్తు గోడలు. మన నెబుకద్నెజర్ ప్యాలెస్ గోడలు 30 అడుగులండి. నినివే సిటీ గోడలు 35 అడుగులు. అలాగే ఇప్పుడు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ప్రపంచ 7 వింతల్లో అదొకటి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా 30 అడుగులు, కొన్ని ప్రాంతాల్లో 15 అడుగులే. ఇది ప్రపంచానికి పెద్ద ప్యాలెస్ సుల్తాన్ ఆఫ్ బ్రునై. 380 హెక్టార్లో ఉంటుంది ఆ ప్యాలెస్. 1780 రూములు, 380 రూములు. వాటికన్ మీద ఎక్కువ, వాటికన్ 1400 రూములు అయితే ఇది 1780 రూములు. ఆ ప్యాలెస్ వాలు 2 అడుగులు. బకింగ్హామ్ ప్యాలెస్ వాలు అంటే ఎక్కడైతే క్వీన్ ఎలిజబెత్ ఉంటుందో దాని వెడల్పు 1.5 అడుగులు. ఇప్పుడు ఎరీకో గోడలు థిక్నెస్ 70 అడుగులండి. దాని మీద గుర్రాలు, 7 గుర్రాలు రథాలు పరిగెట్టేస్తాయి. 7 గుర్రాలతో ఉన్న రథాలు ఆ గోడ మీద. దానికి 350 వాచ్ టవర్స్ ఉంటాయి. ఒక్కొక్క వాచ్ టవరు ఈ 30 అడుగుల మీద మరొక 40 అడుగులు ఎత్తు, 45 అడుగులు ఎత్తు, 75 అడుగులు ఎత్తు. ఒక్కొక్క వాచ్ టవరు 350 వాచ్ టవర్స్. దాని మీద సిటీ సర్కంస్టెన్స్ 5 కిలోమీటర్లు చుట్టూను. ఇప్పుడు దేవుడు యెహోషువకు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఈ మహాసిటీని క్యాప్చర్ చేయడానికి 4 యాజకులు, అంటే 7 యాజకులు 7 బూరలు పట్టుకొని దైవ మందసాన్ని, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ని పట్టుకొని ప్రతిరోజు ఆ గోడల చుట్టూ ఒకరోజు తిరగాల. ప్రతిరోజును ఇలాగా 7వ రోజు 7 సార్లు తిరగాల, అంటే 35 కిలోమీటర్లు. ఆ 7వ రోజు నువ్వు కానీ బాకాలు ఊదితే సిటీ అంతా కొలాప్స్ అయిపోద్ది. ఎలాంటి సూపర్ ప్లాన్ దేవుడిచ్చాడండి జోషువాకి. జోషువా ఈజ్ నాట్ ఎ లేమ్యాన్, బ్యాటల్ రగ్గడ్ సోల్జర్. ఎన్నో ఈ 40 సంవత్సరాల్లో దెబ్బలాడిన వార్లు ఏంటి తెలుసండి. జోషువా యాక్చువల్గా స్టోన్ కట్టర్ అండి, ఈ ఫారో యొక్క స్టాచ్యూలు చెక్కినోడు. ఇప్పుడు ఈ జోషువా అమలకీయులతో ఫైట్ చేశాడు. అలాగే మోయాబీలు, ఏదోమీలు, వీళ్ళందరితో కూడా ఈ 40 సంవత్సరాలు యుద్ధాలే. జోషువా టాప్ క్లాస్ సోల్జర్, జనరల్. అలాంటి జనరల్కి దేవుడు ఒక బ్యాటిల్ ప్లాన్ ఇస్తున్నారు. ఆ బ్యాటిల్ ప్లాన్ ఏంటంటే, పెద్ద సిటీని, ప్రపంచానికి ఓల్డెస్ట్ సిటీ, స్ట్రాంగెస్ట్ సిటీ, ఈ సిటీని క్యాప్చర్ చేయడానికి 7 యాజకులు, బోర్లు, దైవ మందసం చుట్టూ తిరగమని. ఇప్పుడు మనకి ఇండియా పాకిస్తాన్కి వార్ వస్తుందండి. వార్ వచ్చినప్పుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, నేవీ, ఈ 3 అడ్మిరల్, వింగ్ కమాండర్స్ని, జనరల్ని పిలిచి, మీరు పాకిస్తాన్ ఇస్లామాబాద్ని క్యాప్చర్ చేయడానికి మన జాతీయ జెండా పట్టుకొని మీరందరూ కూడా, మన 11 లక్షల మంది ఇండియన్ సోల్జర్స్ ప్రతిరోజు దాని చుట్టూ తిరగాల, ఇస్లామాబాద్ చుట్టూను రోజుకోసారి. 7వ రోజున జనగణమన అధినాయక జైసేని గట్టిగా పాడండి, ఇస్లామాబాద్ పాకిస్తాన్ని క్యాప్చర్ చేస్తాం అంటే ఆ జనరల్ ఏంటంటారండి, ఇట్లా ఇది. అప్పుడు లేచి చెప్తారు, ఈ 11 లక్షల మంది ఇండియన్ సోల్జర్స్ 10 నిమిషాల్లోన పిట్ల కింద రాలిపోతారు, షూట్ చేసి పారేస్తారు. ఇదేం ప్లాను అని క్వశ్చన్ చేస్తారు కదా.
మరి ఇక్కడ బ్యాటల్ రగ్గడ్ సోల్జర్ జోషువా ఒక్క మాట ఆడలేదండి దేవుణ్ణి. వాట్ లార్డ్, దిస్ ఈజ్ ఎ మైటీ సిటీ, వాళ్ళందరూ వాచ్ టవర్ల మీద రెడీగా ఉంటారు, మమ్మల్ని వెళ్ళి ఈ పెట్టుకొని తిరగమంటే ఒకటి చుట్టూను బోర్లు పట్టుకొని అని నా. ఎందుకంటే యెహోషువకు తెలుసు దేవుడు ఇచ్చిన ఏ ప్లాన్ అయినా పర్ఫెక్ట్. ఇవి చూడవలసింది మానవ జ్ఞానంతో కాదు కానీ విశ్వాసంతో. అందుకే జకర్యా 6:4 చెప్తుంది, నాట్ మై మైండ్, నాట్ బై మై సోల్, ఇట్ ఈస్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. అందుకే జోషువా ఒక్క ప్రశ్న కూడా వేయకుండా ఎరికో చుట్టూ తోడని మనందరికీ తెలుసు. వాళ్ళు యాజకులు బూరల ఊరుదగా జనులు కేకలు వేసిరి. కేకలంటే పిచ్చి కేకలు కాదండి, హోయ్ 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 అని ఆవిడ. ఇప్పుడు మన తురకోలు ముస్లిమ్స్ కేకలు వేస్తే ఏటేస్తారండి వాళ్ళు, అల్లాహు అక్బర్ అని కేకేస్తారు తప్ప పిచ్చి కేకలు ఆవిడ. అలాగా జూదులు ఎప్పుడు కేకలు వేసినా హల్లెలూయా హల్లెలూయా అని కేకలు వేస్తారండి. ఆ వేస్తే ఆ అరుపులతోటి ఈ గోడలో పేలిపోయి. క్యాథలిన్ కెన్యన్ ఎక్స్కవేట్ చేసినప్పుడు కనుగొనేది ఏంటంటే, ఆ టైంలో పర్టిక్యులర్ టైంలో రైట్ రౌండ్ చుట్టూను దేవుడట 6.8 రెక్టర్ స్కేల్ తోటి ఎర్త్క్వేక్ పుట్టించారట. ఆ పర్టిక్యులర్ టైంలో స్తుతిస్తున్నప్పుడు దేవుడు ఆ భూకంపం పుట్టించగానే గోడలు పేలిపోతాయండి. అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే, ఇజ్రాయెల్, మన దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఇజ్రాయెల్ ఎక్కి ఆ సిటీని మాసకర్ చేసి కాల్చి పారేస్తారు. ఈ క్యాథలిన్ కెన్యన్ కనుక్కున్నప్పుడు ఈ సిటీకి నార్త్లోన ఆ గోడ మీద ఒక పాట మటుకు ఎక్కడ అగ్ని ట్రేస్ లేదండి, కాల్చేసిన ట్రేస్ లేదు. కారణం ఏంటంటే రాహాబు నివసించింది ఆ గోడ మీదే. ఆవిడని సేవ్ చేయడానికి వీళ్ళు ఇచ్చేసినప్పుడు ఆ ప్రాంతాన్ని వీరు కాల్చలేదండి. మేము ప్రతిసారి ఆ గోడల మీద నిలబడతాం. ఆ ఎక్స్కవేషన్స్ చూసినప్పుడు మనకు మతిపోద్ది. దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథము చెప్పే అక్యురసీ ఎంత పర్ఫెక్ట్. అందుకే మన పరిశుద్ధ గ్రంథం ఆర్కలాజికల్గా ఇట్స్ ఏ 100% ట్రూ. ఇట్స్ నాట్ ఎ కాక్ అండ్ బుల్ స్టోరీస్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు జెరికో వెళ్తే ఆ వాల్స్ ఆఫ్ జెరికో మీదకెళ్ళి చూస్తే ఎంత ట్రూ మన వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈ లోకములో మనకి 3800 పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాలన్నిటికీ సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ వరకు ప్రపంచం అంతా కూడా మన జీవితంలో 100 సార్లు వెళ్ళినా, మనకి గిన్నీస్ బుక్ రికార్డ్స్ ఉన్నా, ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఉన్నా, స్విస్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా, ఈ లోకములో యేసు ప్రభువు నడిచిన ప్రాంతాలు, పరిశుద్ధ గ్రంథములో చెప్పిన ప్రదేశాలు చూడకుండా చనిపోతే జీవితం వేస్ట్ అని చెప్పాలి. కారణం ఏంటంటే, యెరూషలేము వెళ్తే మనం పరలోకం వెళ్ళిపోతామని కాదు, కానీ 100 సార్లు యెరూషలేము వెళ్ళి యేసు ప్రభుని అంగీకరించకపోతే నరకానికే పోతాం. అయితే ఎందుకంటే ఈ పరిశుద్ధ స్థలాలన్నీ చూడాలి. కారణం ఏంటంటే, మన విశ్వాసం ఎంత
గొప్పది. ఎంత ఎక్యురసీ! ఇది కాక్ అండ్ బుల్ స్టోరీలతో చెప్పిన కథలతో కూడిన మతం కాదు. ఇది సత్యమైన మార్గం. తెలుసుకోవాలంటే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనము ప్రయాణించి చూస్తే మన జీవితం ధన్యమైపోద్ది. అంతేకాకుండా రెండవది ఏంటంటే, మనము చదువుతున్న పరిశుద్ధ గ్రంథం, ఈ 66 కాననికల్ బుక్స్, ఇందులో ఉన్న 1189 అధ్యాయాలు, 31,101 వచనాలు, ఇవన్నీ కూడా ఇది హిస్టారికల్గా, ఆర్కియలాజికల్గా, సైంటిఫిక్గా ఎంత ట్రూ అన్న సత్యాన్ని మనము ఈ టూర్లో గ్రహిస్తాము. ఇజ్రాయేలీ ప్రభుత్వం నన్ను ముఖ్యంగా ఈ గుడ్ విల్ అంబాసిడర్గా నియమించిన దగ్గర నుంచి ప్రతి నెల బిబ్లికల్ స్టడీ టూర్కి లిమిటెడ్ పీపుల్ని 48 మందిని మాత్రమే తీసుకెళ్ళి ప్రతి విషయంలోనూ ప్రతి ప్లేస్లో కూడా ఈ బ్యాక్గ్రౌండ్ హిస్టరీసు, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ డేటాసు, థియలాజికల్ ట్రూత్తో టీచ్ చేసి ఒక స్టడీ టూర్గా తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే మిగతా టూర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇందులో వెళ్ళే ప్లేసులు సుమారు 179 ప్లేసులు ఏ టూర్ ఆపరేటరు ఇండియా నుంచి కానీ మరే దేశాల నుంచి కానీ ఒకే సింగిల్ ట్రిప్లో తీసుకువెళ్ళలేరు. 13 దినాలు వెళ్ళే ఈ టూర్లోన అలాగే ముఖ్యంగా మసాదా కేబుల్ కార్సు, హేరోది కట్టిన ప్యాలెసెస్, కుమ్రాను, మమ్రే, హెబ్రోను, అలానే వ్యాలీ ఆఫ్ యాలా, దావీదు గోలియాతు ఫైట్ చేసిన స్థలం, బేత్ షెమెస్సు, శాంసోన్ పుట్టిన స్థలం, సిజరియా మార్టిమా, ఎక్కడైతే పోంచస్ పిలాత్ కోసం హేరోదు పెద్ద ప్యాలెస్లు కట్టి హార్స్ రేసెస్, అలాగే గ్లాడియేటర్ ఫైట్స్ కోసం పెట్టి, అలాగే పౌలు 2 సంవత్సరాలు జైల్లో ఉన్న స్థలం, మొహరక, ఎక్కడైతే ఏలియా అగ్నిజింటి తీసుకొచ్చారో, అలానే డాను, లెబనాన్కి బార్డరు, జెరోబామ్ ఆల్టర్స్ కట్టింది అక్కడే, అలాగే గోలాన్ హైట్స్, సిరియాకి బార్డరు, బిబిలికల్ బాషాను, అలానే జోర్డాన్లోన మెకావర్, ఎక్కడైతే బప్తిస్మిచ్చి జోనాస్ యొక్క తల నరికిన స్థలము, రబాతమోన్, దావీదు కాంకర్ చేసిన పట్టణము. ఈ స్థలాలన్నీ కూడా జనరల్గా ఏ టూర్ ఆపరేటరు తీసుకువెళ్ళలేరు. ఇలాంటి స్థలాలకి ఈ బిబ్లికల్ స్టడీ టూర్స్లో మనం తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆమేన్. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. కీర్తన 122:6. బైబిల్ గ్రంథ పవిత్ర దేశాలకు పరిశుద్ధ యాత్ర. ఇజ్రాయెల్, పాలస్తీన్, ఈజిప్ట్, జోర్దాన్ దేశాలకు డాక్టర్ షౌరీ బాబు గారితో ప్రయాణించండి. ఆది ఖండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ముఖ్య పరిశుద్ధ గ్రంథ స్థలాలను ఒకేసారి సందర్శించండి. ముఖ్యంగా ఇజ్రాయెల్ జనాంగము ప్రయాణం చేసిన 40 సంవత్సరాల ప్రయాణ మార్గంలో ఎర్ర సముద్రం క్రింద నుండి సీనాయి వరకు మరియు పారాను, షూరు, సీను, అరణ్యం ప్రాంతాలు అన్నిటినీ సందర్శించండి. యేసుప్రభు అడుగుజాడల్లో నడిచి గొప్ప ఆత్మీయ అనుభూతిని పొందండి. భారతదేశంలోని కానీ లేక ఏ దేశం నుండి కూడా ఏ టూర్ ఆపరేటర్లు కూడా తీసుకువెళ్ళని ప్రాంతాలు హెబ్రోన్, మమ్రే, మసాదా, ఏన్గెది, వ్యాలీ ఆఫ్ ఏలా, మొహార్కా, బేర్షెమెష్, బెత్షిన్, హర్మెగిద్దో, దాన్, గోలాన్ హైట్స్, అబూగోష్, మకావర్, రబ్బాత్ అమ్మోన్, సిసిరియా ఫిలిప్పి, సిసిరియా మార్టిమా మరియు అనేకమైన బైబిల్ ప్రదేశాలను బెత్లెహేం, నజరేత్, జెరూషలేం, జెరికో, బేతనీ, ఏన్కరిం, కానా, తాబోర్, గలిలీలతో పాటు సందర్శిస్తారు. సంవత్సరానికి 7 సార్లు వెళ్లే ఈ 12 రోజుల పవిత్ర యాత్రలో డాక్టర్ షౌరీ బాబు గారే స్వయంగా పాల్గొని చారిత్రాత్మక ఆధారాలతోని, శాస్త్రీయ రుజువులతో, భూగర్భ శాస్త్ర పరిశోధన అంశాలతో ప్రతి స్థలంలో ఆయన వివరిస్తారు. యోర్దాను నదిలో డాక్టర్ షౌరీ బాబు గారిచే బాప్తిసంలు ఇవ్వబడును.